ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. మన రాష్ట్రంలో అనేక రకాల ఆఫీసులలో లంచం, ఆ యొక్క లంచగొండితనం ముసుగులో ప్రజలను ఎంత అష్టకష్టాలు పెడుతున్నారో ఒకసారి గ్రహించండి. సీక్రెట్‌గా లంచాలు తీసుకుంటున్నారే, ఇది పాపం కాదా? మీ కుటుంబానికి శాపం రాదా? వారిని కంటతడి పెట్టించి డబ్బు అప్పనంగా తీసుకుంటున్నారే, ఈజీ మనీ. ఇది నీచపు చర్య కాదా? దుర్మార్గ చర్య కాదా ఇది? భగవంతుని సాక్షిగా నా హృదయానికి అనిపించినట్టుగా నేను భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టిగా నేను మాట్లాడుతున్నాను. లంచాలు మానుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి ఈ మాట పలుకుతున్నాను. అల్లా అని అల్లా నామానికి స్మరించుకుంటూ మాట్లాడుతున్నాను. రామా అని స్మరించి మరి భగవద్గీత సాక్షిగా పలుకుతున్నాను. భగవంతుడు గొప్పవాడు. ఈ కుటుంబానికి మేలు జరుగుతుంది. దయతో వినండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. పేద ప్రజల దగ్గర నుండి వారి కంటతడి పెట్టించి వారి కుటుంబంలో తినడానికి కూడా తిండి ఉండదు. ఓ సందర్భాల్లో అలాంటి స్థితి నుంచి వారు ఇంకా అప్పులు గుండా వెళ్తున్నారేమో, ఎన్నో సమస్యలు ఉన్నాయేమో, రైతులు వారు వేసిన పొలము పంట మరి పడైందేమో, అప్పుల బాధలో ఉన్నారేమో, ఏదైనా కావచ్చు, కూలికి వెళ్ళే పేద ప్రజలైనా కావచ్చు, దయతో 2 చేతులెత్తి వేడుకుంటున్నాను సార్. మీరు గొప్పగా ఉన్నారు కాబట్టే భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చి, మీకు ఒక కుటుంబాన్ని ఇచ్చి, పిల్లల్ని ఇచ్చి, మీకు మంచి ఒక గౌరవంగా బ్రతకడానికి, ఉండటానికి మంచి ఇల్లు ఇచ్చి, ఇవన్నీ మీకు భగవంతుడు సమకూరుస్తున్నాడు. పేద ప్రజలకి ఏముంది సార్, ఈరోజు కూలి చేస్తే రేపు ఈ 4 ఏళ్ళు వాళ్ళకి తినగలుగుతారు సార్. సార్ ఆలోచించండి సార్. వారు ఈరోజు సంపాదించిన కూలి చేస్తే వచ్చిన డబ్బులు రూపాయి కూడబెట్టుకొని కుమార్తె కొడుకుంటే వారి చదువుల కోసం ఫీజులు కట్టాలంటే ఎంత కష్టతరమో సార్. వారి అప్పులు ఎవరు తీరుస్తారు సార్? వారి కన్నీటి బాధ ఎవరికి అర్థమవుతుంది సార్? కుటుంబంలో ఎన్ని బాధలున్నా పైకి చెప్పుకోలేరు సార్. నలుగురిలో మమ్మల్ని చులకనగా చూస్తారేమో అని బాధపడతా లోపల కుమిలిపోతారు సార్. పేద ప్రజల రక్తం గొప్పది సార్. అది ఎన్నటికీ చెదరదు సార్. మీరు గొప్పగా జీవించండి సార్, కానీ పేద ప్రజలని వదిలేయండి సార్. వారి దగ్గర నుంచి లంచాలు తీసుకోకండి సార్. ఆ లంచాలు తీసుకొని మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండగలరా? మీకు నిద్ర పడుతుందా? చెప్పండి. దయతో నా మాటలు మీకు మీ మనసుని గాయపరచుండొచ్చు. ఐఎమ్ రియల్లీ సారీ. నేను మీ హృదయాన్ని గాయపరిచినట్లయితే దయతో నన్ను క్షమించండి.